నిమిషం. ఎందుకంటే వెండారే కామన్ యూజువల్‌గా పే చేసేది. ఇప్పుడు చెప్పరా? ఇది పాపప్ అవుతుంది నాకు. హలో? మేడం వెయిట్. ఇట్స్ ఓకే. ఇది క్లియర్ అయిందా మేడం మీకు? ఇది క్లియర్ ఇది కేజెడ్ డాక్యుమెంట్ అలాగా పాపప్ అయిపోతుంది. చూడండి ఇక్కడ డీడీ అని ఉంది. ఈవెన్ నేను పేమెంట్ చేస్తుంటే నాకు డిస్కౌంట్ ఆటోమేటిక్‌గా డిలీట్ చేసినా నాకు ఇంకా మీకు అంటే 1 పే చేసినట్టు చూపించట్లేదు. మీకు పోస్టింగ్ అయిందా కాలేదండి? పోస్టింగ్ అవ్వలేదు అసలు. పేమెంట్ పోస్టింగ్ అవ్వలేదు. చూడండి ఇక్కడ 20,000 ఏమో పేమెంట్, అడ్వాన్స్ పేమెంట్. 70,000 ఏమో ఇన్వాయిస్. ఈ 50,000 పెట్టి క్యాష్ సంబంధించింది. అంటే నాకు యాక్చువల్‌గా 50,000 చూపించాలి. ఇక్కడ 20,000 చూపిస్తుంది. నిన్న అసలు ఈ అమౌంట్ కూడా చూపించలేదు నాకు. మీరు ఏమంటున్నారంటే దీని డేట్ మార్చమంటున్నారు అంతేనా? అవునవును. ఓకే. ఇక్కడ నుంచి మార్చొచ్చు కదా మనం. అక్కడ పెన్సిల్ ఒకసారి బ్యాక్ రండి. యా బట్ ఓన్లీ డేటా ఎంట్రీ వ్యూ ఒకటే మార్చగలం. ఈ డేట్ మార్చగలమా? ఒకసారి వన్ మోర్ బ్యాక్. అక్కడ కాదు. వెయిట్ ఐల్ గో బ్యాక్. ఓకే. స్పెట్స్ సింబల్ పక్కన పెన్సిల్ మార్క్ ఉంది కదండి. ఒక్క నిమిషం. ఇది ఓపెన్ చేశాను. ఇక్కడ పెన్సిల్ మార్క్ దగ్గర వెళ్ళాలా? క్లిక్ చేయండి. ఓకే. చూడండి ఇక్కడ బిల్ డేట్ ఇంకా కింద మేడం. ఓకే. అదొకసారి డేట్ మార్చండి. ఈ మంత్ ఎండింగ్ తీసుకోండి. 30th తీసుకోమంటారు. 30th తీసుకోండి. ఓకే. కంటిన్యూ. అది సేవ్. yes saved. రిఫ్రెష్ చేయండి. సింబల్ మారుతుంది. yes. ఇది క్లియర్ చేసేసేయండి. అప్పుడు ఇది క్లియర్ అవుతుంది. అంటే మామూలు పేమెంట్ ఓన్లీ 50,000 క్లియర్ చేయమంటున్నారు. మనకి 3 టైప్స్ పేమెంట్స్ కదండి. ప్రసాద్ గారు నాకు డౌట్. కేజెడ్ డాక్యుమెంట్ అంటేనే పేమెంట్, అది ఎలా క్లియర్ చేయమంటారు? మీకు అర్థమైందా నా కాన్సెప్ట్? కేజెడ్ డాక్యుమెంట్ అంటేనే క్లియర్. అదే కరెక్ట్. మనం పెట్టి క్యాష్ లో ఇన్వాయిస్ చేయకుండా ఉత్తి క్యాష్ మనకు ఆ వెండర్ కి ఇచ్చినట్టు అది. అవును. ఇప్పుడు మీరు ఏ వెండర్ కి అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నారో మీకు అదే అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చారు కదా. yes. ఆ వెండర్ ఒకసారి ఓపెన్ చేయండి. పోస్టింగ్ ఒకసారి ఆ 3 ఇన్వాయిస్లు చెక్ చేయండి. 3 ఇన్వాయిస్లు అంటే మనం అడ్వాన్స్ ఇచ్చింది, అసలు పోస్టింగ్ ఇన్వాయిస్, టోటల్ అమౌంట్ 70,000 అండి. టోటల్ అమౌంట్ 70,000. నేను 1 lakh పెట్టలేదు. నేను నాకు జస్ట్ నార్మల్ గా నేను ఒక రఫ్ గా పెట్టాను. 70,000, 20,000 నేను అడ్వాన్స్ పే చేశాను బిఫోర్ యూ. అంటే ఇంకా 50,000 బ్యాలెన్స్ మనం వెండర్ పే చేయాల్సి ఉంటుంది. కానీ నిన్న ఇక్కడ 20,000 కూడా చూపించింది, ఇప్పుడు చూపించట్లేదు. కొంచెం సర్వర్ ప్రాబ్లం వల్ల రావట్లేదు. నాకు సేమ్ ప్రాబ్లం నిన్న చాలా సార్లు అలాగే వచ్చింది. అందుకనే నేను రెక్టిఫై చేశాను. అది ఈ అమౌంట్ కాలమ్ లో కూడా నాకు డాక్యుమెంట్ సరే నేను ఈ ఒక్క డాక్యుమెంట్ క్లియర్ చేయొచ్చా నేను ఇప్పుడు? చేసుకోవచ్చు. మనం అలా కాదు మ్యామ్. ఒకసారి మీకు ఇప్పుడు మనం ఒక వెండర్ కి అడ్వాన్స్ పేమెంట్ చేసాం కదండి. ఆ వెండర్ కి మనం 70,000 ఇన్వెస్ట్ కూడా చేసాం. ఇప్పుడు ఓకే. ఒకసారి మనం పోస్టింగ్ చేయండి. వెండర్ ఇన్వెస్ట్ కి వెళ్ళి మీరు 50,000 క్లియర్ అంటే 50,000 క్లియర్ చేయండి. 50 - 20 క్లియర్ అవుతుంది. ఒక్క నిమిషం. సరే. ఇక్కడ మేము 50,000 అంటున్నారు. అవును. డాక్యుమెంట్ నెంబర్ వేనా? నో నీడ్ ఆఫ్ డాక్యుమెంట్ నెంబర్.
అదే వెండర్ మీరు ఏ వెండర్ కి అయితే అడ్వాన్స్ పేమెంట్ చేస్తామో ఆ వెండర్ ఖచ్చితంగా తీసుకోవాలి. మీకు అర్థం కావట్లేదు. ఓకే సరే నా ఓకే ఒకసారి నేను మీరు చెప్పినట్టు ట్రై చేస్తాను. ఇప్పుడు 50,000 అంటున్నారు కదా? అవును. ఓకే ఓకే స్పెషల్ జిఎల్ తీసుకున్నారు. ఓకే ప్రాసెసింగ్ ఓపెన్ అయితే ఇలా వస్తుంది. ఈవెన్ ఓకే ఇప్పుడు నేను ఈ డిస్కౌంట్ కాలం డిలీట్ చేశాను. ఇందాక డేట్ మార్చిన డిస్కౌంట్ కాలం వస్తుంది. ఓకే అర్థమైందా మీకు ఇప్పుడు ఎలా వస్తుందో? ఓకే ఓకే నాకు ఇలాగా పాపప్ అవుతుంది. నిన్న పని చేయండి మేడం, 50,000 సెలెక్ట్ చేయండి, పైన డి సెలెక్ట్ చేయండి. 50,000 ఉంది కదా, అమౌంట్ దగ్గర క్లిక్ చేయండి. ఓకే సార్ సిమ్యులేట్ చేయండి. చూడండి నాట్ అసైన్ 00 సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. సేవ్ అయిపోయిందా? క్లియర్ అయిందా ప్రసాద్? క్లియర్ అయింది సార్. చూడండి నాకు స్ట్రైక్ అవ్వలేదు, ఆయన చెప్పారు. వెరీ గుడ్. నేను ఒకసారి మర్చిపోతాను, కొన్ని గుర్తుండదు. ఓకే సార్ ఇది ఈ సర్వర్ ఇష్యూ సార్? ఇది ఏది? ఈ ఎక్స్జెడ్ డాక్యుమెంట్ పేమెంట్ లో చూపిస్తుంది. ఎక్స్జెడ్ ఎక్కడ చూపిస్తుంది? కేజెడ్ కదా? ఓకే సారీ కేజెడ్ డాక్యుమెంట్. సర్వర్ ఇష్యూస్ కాదండి, ఏదన్నా మనమే చిన్న చిన్న మిస్టేక్ చేస్తుంటాం, దానివల్ల అవ్వచ్చు. కొన్ని సర్వర్ ఇష్యూస్ కూడా ఉంటాయి, అన్ని మనం సర్వర్ అనుకోవడానికి లేదు కదా. పెట్టి క్యాష్ పేమెంట్ డాక్యుమెంట్ కదా, ఇంకా ఓపెన్ ఐటమ్ లో చూపిస్తుంది. ఓపెన్ ఐటమ్ లో చూపిస్తుందా? ఇదిగోండి సార్, అది ఓపెన్ చేస్తే దాని డీటెయిల్స్ పెట్టి క్యాష్. మీరు ఎక్కడ ఉన్నారు? మీ స్క్రీన్ మాకు కనిపించలేదు. ఓపెన్ ఐటమ్ లోకి వెళ్ళండి. కనిపిస్తుందా సార్? స్క్రీన్ కనిపిస్తుంది కానీ మీరు లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళారా? లైన్ ఐటమ్ డిస్ప్లే మేడం, లైన్ ఐటమ్ డిస్ప్లే కనిపిస్తలేదు, పోస్ట్ అవుటింగ్ పేమెంట్ కనిపిస్తుంది మాకు. ఒకసారి మరి మీరు రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసి చూడండి, అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? మీరు వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే సార్. మౌనిక గారు, మాకు డిస్ప్లే చేంజ్ కావట్లేదు, మీరు మారుతున్నట్టున్నారు కానీ మాకు ఓన్లీ పోస్ట్ అవుటింగ్ పేమెంట్ హెడర్ డేటా మాత్రమే కనిపిస్తుంది. ఒక్క నిమిషం అలా స్విచ్ టు స్క్రీన్ చేస్తాను, నాకు ఎందుకు ఫుల్ స్క్రీన్ అవ్వట్లేదు. ఓకే కనిపిస్తుందా సార్? ఓకే ఇక్కడ కనిపిస్తుందా? ఇది మీరు పెట్టి క్యాష్ యూజ్ చేశారా? ఎస్ సార్, పెట్టి క్యాష్ లో పెట్టండి. ఇది పే చేసినట్టు. పని చేయండి, క్లియరింగ్కి వెళ్ళండి. ఈ వెండర్ నెంబర్ గుర్తుపెట్టుకుని క్లియరింగ్కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకోండి. కనిపిస్తుందా సార్ వేరే స్క్రీన్? మీరు డెస్క్టాప్ షేర్ చేశారండి. మీరు డెస్క్టాప్ కానీ అంతా షేర్, మీరు ఓన్లీ ఏదో సెట్టింగ్స్ మార్చారు. ఎంటైర్ స్క్రీన్ షేర్ చేయాలి మీరు, లేదంటే డెస్క్టాప్ చేయాలి. నాకు ఎంటైర్ స్క్రీన్ ఆప్షన్ లేదు సార్. మీకు అవట్లేదు ఏంటి? మరి మళ్ళీ చేయండి. ఓపెన్ చేయండి. మీరు వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేసి చూడండి, అవుతుంది మాక్సిమం. అవ్వకపోతే ఓకే సార్, నేను క్లియర్ చేస్తాను. నేను ట్రై చేస్తాను. ఏమైనా ఎర్రర్ వస్తే నేను మెసేజ్ చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శివప్రసాద్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు.
ఓకే ఓకే సార్.